చికెన్ టిక్కాకి మసాలా అండి. చూడండి, టమోటా పెద్ద సైజు ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి తుంచి వేస్తున్నాను. ఇప్పుడు జీడిపప్పు. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 ఇంచులు దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఆనియన్ ఒకటైతే సరిపోతుందండి, తక్కువ క్వాంటిటీయే కాబట్టి. అందరిళ్ళల్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకునేటట్టు చూపిస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ బ్రౌన్ కలర్లో మారాలండి. గరం మసాలా, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, కారం మన రుచికి సరిపడా, పసుపు, ఫ్రైడ్ జీరా పౌడర్ అండి, వేపుకున్న జీరా పౌడరు. ఇంకా మసాలాలన్నీ వేసేసిన తర్వాత బోన్లెస్ చికెన్ వేసాను. బాగా మిక్స్ చేసుకోవాలి, ఆ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. బోన్లెస్ కదా, బాగా మసాలా పడితేనే తినగలుగుతాము, లేకపోతే నోటికి కరుచుకుంటూ ఉంటాయి. నోట్లోనే ఉంటుంది నములుతున్నా కూడా. బోన్లెస్ విత్ బోన్ అయితే బాగుంటాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే ముక్కలన్నీ బాగా సాఫ్ట్గా తయారై బాగా ఉడుకుతాయి. మూత తీసి ఒక 4 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి, కర్డ్. ఇప్పుడు అదంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. బటర్ నాన్లోకి, చపాతీలోకి, పూరీలోకి అయినా చాలా బాగుంటుంది. కాజు, పచ్చిమిర్చి, టమోటా పేస్ట్ వేసేసాను. అది పేస్ట్ పట్టి వేసేస్తే బాగుంటుంది కర్రీ, చాలా టేస్ట్ వస్తుంది ఇట్లా చేసుకుంటే. ఇప్పుడు అదంతా ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, ఉప్పు రుచికి సరిపడా, సాల్ట్. నేను ఫుడ్ కలర్ కోసము, కర్రీ కలర్ కోసం నేనేమి బయట ఏమి వాడలేదండి. నేను న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. ఇప్పుడు నెయ్యి, ఫ్రెష్ క్రీమ్ కొంచెం వేసుకోవాలి. బటరు, నెయ్యి లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు, బటర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది. క్రీమ్ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఎగుటు వచ్చేస్తుంది, కానీ కొంచెమే వేసాను. కొత్తిమీర లాస్ట్లో గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ మనకి కర్రీ తయారైపోతుంది. చికెన్ టిక్కా కర్రీ చాలా బాగుంటుందండి. ఉప్పు కూడా సరిపోయింది, లాస్ట్లో టేస్ట్ చేశాను. చూడండి ఎంత బాగుందో. న్యాచురల్గా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకొని రెస్టారెంట్ స్టైల్ మనం ఇంట్లోనే ఆస్వాదించవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.